సిఎస్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టాలు కొనసాగుతుండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మార్కెట్లకు సుమారు 6 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ల పతనం అవుతున్నట్లు బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. దీనిపై మనతో పాటు జాయిన్ అవుతారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి. రైట్ ప్రభు సార్, నమస్తే. నమస్తే అండి. రైట్, చెప్పండి, అసలు ఎలా ఉంది? గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ రికార్డ్ స్థాయిలో లేవని వింటున్నాం. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సూచిస్తున్నాయి. రూపీ హిట్ ఫ్రెష్ లో కదా 96.27 వచ్చింది. ఇప్పుడు 96.27 అంటే దాదాపు ఒక 21 పైసా పడింది అగైన్స్ యుఎస్ డాలర్. బ్రెంట్ క్రూడ్ 1% పెరిగింది, అంటే దాదాపు 112. ఎప్పుడే ఇక్కడ నిన్న ఏమైంది, 3 డ్రోన్స్ సౌత్ అరేబియా మీద అదే ఇంటర్సెప్ట్ వాళ్ళు అటాక్ చేస్తే ఇరాన్ వాళ్ళు 3ని ఇంటర్సెప్ట్ చేశారు సౌదీ అరేబియా. మళ్ళీ ఇంకొక 3 డ్రోన్స్ యుఏఈ మీద అటాక్ చేస్తే 2 ఇంటర్సెప్ట్ చేశారు, ఆపేశారు. ఒకటేమో అటాక్ అయింది ఎక్కడ నియర్ బై న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్న చోట అటాక్ అయింది. ఆ ఇదితో మార్కెట్, గ్లోబల్ మార్కెట్ అంటే యుఎస్ మార్కెట్స్ అన్ని బాగా పడ్డాయి. మెయిన్ అది బాగా పెరుగున్నాయి కదా, అవి కొంచెం బాగా 1% అబోవ్ పడ్డాయి. సో మెయిన్ అనమాట. దానివల్ల క్రూడ్ పెరిగింది. క్రూడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా రూపీ కూడా డౌన్ కదా, ఫ్రెష్ 96.27. సో అది మెయిన్ అనమాట. అంటే మనకి క్రూడ్ పెరుగుతుంటే ఇంకా కొంచెం టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఆయన చైనాకి వెళ్ళి చైనాలో ఈ ఇష్యూని సాల్వ్ చేస్తారనుకుంటే యుఎస్ మార్కెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. యుఎస్ వాళ్ళు కూడా ఇది ఎట్టి బస్సులో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుద్ది, వార్ తగ్గిపోద్ది, అండర్స్టాండింగ్ వస్తుంది అనుకుంటే అసలు దాని గురించి పట్టించుకోవాలా. వాళ్ళ ఇది తప్ప తైవాన్ మీద అటాక్ చేయకూడదు, లేకపోతే టరీఫ్లు మాట్లాడుకోవడం తప్ప మిగతా ఏం సెటిల్ చేయలే. అంటే ఆయన కావాలని ఆయిల్ పెంచడానికే, యుఎస్ లో ఉన్న ఆయిల్ ని ఎక్కువ రేట్ అమ్ముకోవడానికి చేస్తున్న డ్రామా ఇదంతా. సో అది ఆయన సాటిస్ఫై అయ్యేదాకా ఈ క్రూడ్ తగ్గకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఆయన అనుకున్న టార్గెట్ మొత్తం అమ్ముకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంతే, గోడ మీద పిల్లి గోపీనే, అందరికి గిల్లి గజ్జాలు పెట్టి సంపాదించుకునే టైపే కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, రిలేషన్స్ మెయింటైన్ చేయరు వాళ్ళు. ఎప్పుడు కూడా స్వార్థం తప్ప ఇంకోటి లేదు యుఎస్. సో దాని అనుగుణంగా వాళ్ళ ఆయిల్ ఎక్కడి వరకు అమ్ముకోవాలో, ఎంత టార్గెట్ అమ్ముకోవాలో అంతవరకు టార్గెట్ అమ్ముకున్న తర్వాత కానీ ఈ వార్ సెటిల్ కాదు. అందుకే అది కావాలని ఎక్స్టెండ్ చేస్తాడు ఆయన. ఎందుకంటే గిల్లి గజ్జాలు పెట్టి దాన్ని పెంచుతాడు, అవతల వాళ్ళు ఏదో ఒకటి అంటారు. సో దాని ప్రకారంగా పెంచి ఆయిల్ పెంచుకుందాం. ఎందుకంటే లేకపోతే $60, $70 లో అమ్మాల్సిన వార్ స్టార్ట్ అవ్వక ముందు $70 ఉంది. ఇప్పుడు $112 ఉంది. 126 రీసెంట్ హై, 146 ఆల్ టైమ్ హై, అంతవరకు వెళ్ళింది. మరి ఇంత అమ్ముకోవాలంటే మరి తక్కువలో ఉన్నది అంత అమ్మాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకనే ఆయన ఈ రకంగా చేస్తారనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ కూడా మ్యానిపులేట్ చేస్తాను ఆయన. విపరీతమైన ట్రేడ్స్ జరుగుతున్నాయి, అది కూడా బయటకు వచ్చింది. మేబీ పవర్ లో ఉన్నారు కాబట్టి బయటికి రాకపోవచ్చు. తర్వాత పవర్ దిగినాక జైల్లో పెట్టినా పెట్టచ్చు ఆయన్ని. 100% కేసులు అట్లా అంత విపరీతమైన కేసులు వస్తాయి. అంటే మ్యానిపులేషన్ అంత భయంకరంగా ఉంది క్రూడ్ ఆయిల్ లో. సో డెఫినెట్ గా మేబీ 28 లేకపోతే మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ పార్టీ పునరాలోచించి ఏమైనా మారుస్తుందా, ఇవన్నీ చూసుకోవాలి. సో నిజంగా మారిస్తే ఈ నెక్స్ట్ టర్మ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు పార్టీ కనుక కొత్త వాళ్ళు పెడితే. లేదు అంటే 2028 దాకా ఈ కర్మ అన్ని దేశాలకి తప్పదు. ఆయన ఏంటంటే ఇంకా ఇన్వేషన్ ఉంది కదా, ఇంకా 5-6 కంట్రీలు, క్యూబా కానీ గ్రీన్లాండ్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వాటి మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ.